సో మన హార్ట్ పదిలంగా ఉందా, మన హార్ట్ గుండె ఆరోగ్యం ఎలా ఉంది, ఫిట్గా ఉందా లేదా అని తెలుసుకోనికి కామన్గా మనం చేసే టెస్ట్లు అండి మూడు. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పిన్నాము. ఒకటి ఈసీజీ టెస్ట్ అంటాం. సో ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ హార్ట్ అటాక్ సైన్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈసీజీలో తెలిసిపోతుంది అనమాట. సో ఇది బేసిక్ టెస్ట్ అంటాం. అంటే సడన్గా వచ్చే హార్ట్ అటాక్లో కూడా మనం ఫస్ట్ తీసే టెస్ట్ ఈసీజీ. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది 99% మనకి ఈసీజీలోనే తెలిసిపోతుంది, వేరే టెస్ట్లో అవసరం లేకుండా. ఒకవేళ దీంతో పెద్ద మార్పులు లేకుంటే అప్పుడు మనం బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ టెస్ట్ అని చేస్తాం హార్ట్ అటాక్. నెక్స్ట్ వచ్చేసి 2D ఎకో స్కాన్ అనమాట. ఇది మనకు 2D ఎకో స్కాన్ మిషన్. సో ఈ స్కాన్ మిషన్లో మనకు ఈ గుండె, ఓకే, సో మీ గుండె యొక్క గదులు ఎలా ఉన్నాయి, పనితీరు ఎలా ఉంది, దాంట్లో డోర్స్ అంటే వాల్స్ ఎలా ఉన్నాయి, పెద్ద రక్తనాళాలు ఎలా ఉన్నాయి, గుండె చుట్టూ నీరు చేరిందా, గుండె చుట్టూ ఉన్న పొరలు ఎలా ఉన్నాయి, సో గుండె ఉబ్బిందా ఏమన్నా, లేదంటే సరిగా రిలాక్స్ అవ్వట్లేదా గుండె, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం డైరెక్ట్గా చూసి దీన్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టే మనము ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. సో దీన్నే ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే ఇది టీఎంటీ లాగానే ఉంటుంది ట్రెడ్మిల్ టెస్ట్ అనేది. బట్ దీనికి అన్నీ కూడా మనకు ఈసీజీలు, బీపీ అన్నీ కనెక్ట్ చేస్తే ఒక ప్రోటోకాల్లో చేస్తాం అనమాట ట్రెడ్మిల్ టెస్ట్ అనేది. యూజువల్గా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉంటే కూడా, సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉంటే మనం చేసినప్పుడు మనకి ఈసీజీలో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది.